వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా విద్యాశాఖ మంత్రిని నియమించాలి, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పి కూడా చలో సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మాట్లాడడం ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. బ్రదర్ ఏం చెప్తారు అసలు ఏమైంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఇప్పటికీ నియమించకుండా సొంత భవనాలు నిర్మించకుండా విద్యార్థులకు అస్వస్థత గురవుతున్నా కానీ వాళ్ళు ఎంత మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరును మనం ఈ దేశంలో చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇప్పటికీ వాళ్ళు కనీసం విద్యార్థుల పట్ల వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ని ఆ బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ వాళ్ళు టీసీలు కానీ దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇచ్చేప్పటికీ ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. దీనిపైన తక్షణమే స్పందించి వారు తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సార్లు చెప్తా ఉన్నాడు కదా, విద్యాశాఖ మీద నాకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. అది మాటల వరకే పరిమితం అవుతుంది కానీ చేతల్లో ఏమాత్రం కనిపించడం లేదు. నేడు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎన్నో స్కూళ్ళు సరైన వసతులు లేక, భవనాలు లేక, ముఖ్యంగా ఆడపిల్లలకి సరైన వసతులు లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ. అయినా కానీ వీళ్ళు ఎటువంటి పరిష్కారాలు చేపట్టడం లేదంటే దీనికి ఏ విధంగా ఆలోచించాల్సింది అనేది మనం ఆలోచించాలి. కార్యాచరణ ఇంకా ముందు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకొని ఇవ్వడలా ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాల పక్షాన దీన్ని తీవ్రతరం చేస్తామని, ఉధృతం చేస్తామని చూడొచ్చు. ఇది పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. అంటే ప్రధానంగా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వెంటనే తీర్చాలి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీస్ శాఖలు మొత్తం కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. ఒక పక్క వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా విద్యారంగ సమస్యలను నిర్మించాలి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి లేడు, ఒక మధ్యానికి ఒక మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేడు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి కూడా విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. బ్రదర్ ఏం చెప్తారు? విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరియట్ ముట్టడించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు 18 నెలలు అవుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించబడడం సిగ్గుచేటు. ప్రత్యేక తక్షణమే విద్యారంగానికి మంత్రిని కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాను. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా వ్యతిరేక విధానం మొత్తం కూడా అవలంబిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే మేము విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు అసలు? ఇవాళ విద్యారంగ సమస్యలు పరిష్కరించామని చెప్తే ఈ రకంగా ప్రభుత్వం ఇవాళ విద్యార్థులపై ఈ రకంగా అరెస్టు చేయడం అనేది సరైన కాదని ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపడం చేయక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖకి మంత్రిని కేటాయించాలి, ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి పెండింగ్ లో ఉన్న 8 కోట్లకు పైగా పెండింగ్ లో స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాకే మాత్రం ప్రొటెస్ట్ తెలియజేసే హక్కు కూడా లేకుండా, విద్యార్థులు ప్రైమరీ రైట్ అనేటువంటి ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా లేకుండా లోపలికి ఎట్లా చూస్తారు అసలు? ఆయన ఇంకొక హక్కుగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరో హక్కుగా కొత్త హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ప్రజాస్వామ్యం అని చెప్పాడు. ఏది ప్రజాస్వామ్యం? యూనివర్సిటీలో నువ్వు ప్రొటెస్ట్ చేసుకునియవు, కాలేజీలో ప్రొటెస్ట్ చేసుకునియవు, మెమోరాండం ఇవ్వవు. అట్లాంటి రూల్స్ పెట్టి పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. 8 కోట్ల పైగా ఉన్న మన పిహెచ్డీకి అడ్మిషన్ తీసుకోవాలంటే లక్షలు 40,000 ఒక స్టూడెంట్ కట్టి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం. ఒక కాలేజీలో ప్రొఫెసర్ లేరు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, కాలేజీలో లెక్చరర్స్ లేరు. ఇంతమంది విద్యార్థులు రోజు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు గురుకులలో. నీకు కనిపించట్లేదా? ఎక్కడున్నావు? ఏం చెప్తారు? ఆయనేమో నీ ప్రజాపాలన అంటా ఉన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటా. ఎక్కడ ప్రజాపాలన? నువ్వు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినంత ఉత్సాహం ఈ ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు ఉండింది. ఈ ఉత్సాహం కాదు, మమ్మల్ని ఇక్కడికి పెట్టి అట్లీస్ట్ మాట్లాడనీయకుండా నెట్టే ఉత్సాహం కాదు. ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్యార్థి సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. ఈ రోజు వీళ్ళు ఏమి ఆపలేరు. 10 మంది 20 మంది వచ్చి ఎక్కడ ఆపుతారు? మమ్మల్ని మాట్లాడకుండా వాయిస్ ని అదే మీ హక్కు మీకు లేదు. ప్రజాస్వామ్యం అని నువ్వే చెప్పావు. క్షేమంగా ఏ రోజు వర్షం వస్తుంది
ఛార్జీలని, అంతే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచమంటున్నాం. కనీస వసతులు లేవు, అమ్మాయిలు వాష్రూమ్స్ లేక వాటర్ కూడా తీసుకోకుండా ఎట్లా చదువుకుంటారు? నాణ్యమైన విద్య లేకుండా, నాణ్యమైన విద్య రావాలంటే కనీసం వాళ్ళకి నాణ్యమైన ఆహారం అందించాలి. ఆహారం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఎట్లా ఎడ్యుకేషన్ వాళ్ళు పొందగలుగుతారు? సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. మెమోరాండాలు చాలా ఇచ్చాం, ఈ రోజు రోడ్డు పైకి వచ్చాం. మా వాయిస్ వినాల్సిన అవసరం మీకు ఏమాత్రమైనా ఉంది, పట్టించుకోవాలి. ప్రజాస్వామ్యం నువ్వు పదే పదే చెప్తున్నావు, అది నిరూపించుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది, ఈ బాధ్యత మీ పైన ఉంది. ఇట్లా అరెస్ట్ చేయించడం కాదు ప్రజాస్వామ్యం అని గుర్తించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదే విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాల మూసివేతని అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఐక్య విద్యా సంఘాలుగా పీడిఎస్ విద్యా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చలో సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు శాంతియుతంగా చలో సెక్రటరీకి వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల మీద పోలీసులు ఇష్టానుసారంగా పిడుగుద్దులు గుద్ది మరి విద్యార్థి సంఘ నాయకులను ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మేము శాంతియుతంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని ఈరోజు మేము ధర్నా చేస్తే ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరీ ముట్టడించారు. విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి చెప్తున్నాం. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్తారు విద్యార్థులకు. రైట్, విద్యారంగానికి సంబంధించినటువంటి పరిస్థితులు తీవ్రతరం అయితే ఉన్నాయి రాష్ట్రంలో. రాను ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చట్లేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా ధర్నాకు దిగారు. ఇక్కడికి చలో సెక్రటేరియట్ ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని ఇష్టాను రీతిలో పోలీసులు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళని గుద్దుకుంటూ తొక్కుకుంటూ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. విద్యార్థి సమాజం అంతా కూడా ఖచ్చితంగా మేల్కోవాలని చెప్పి వామపక్ష విద్యార్థి నేతలు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో, ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మద్యానికి, మన రాష్ట్రంలో మద్యానికి సంబంధించినటువంటి శాఖకు ఒక మంత్రి ఉన్నాడు, కానీ ఆ విద్యారంగ శాఖకు ఒక మంత్రిని లేకపోవడం సిగ్గుచేటు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి వామపక్ష నేతలు కూడా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.